బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూస్తుంది. గత 17 రోజులుగా పాప కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి జాడ లభించలేదు. ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం టెక్నికల్ ఎవిడెన్స్ను పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం విజయవాడ DIG ఆఫీస్ నుంచి వచ్చిన ప్రత్యేక టెక్నికల్ బృందం కేసును క్షుణ్ణంగా పరిశీలించింది. తాజాగా సిసి ఫుటేజ్ ఆధారంగా కేసును కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జీడి పిక్కల కోసం వచ్చే సంచార జాతుల వ్యక్తులు ఎవరైనా పాపను ఎత్తుకెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో కీలకమైన కుక్క పోస్టుమార్టం రిపోర్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రిపోర్టు రావడానికి మరో 3 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాకినాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? చిన్నారి జ్ఞానేశ్వరి గురించి అసలు ఏం ఆధారాలు దొరికే అవకాశం ఉంది? థ్యాంక్ యూ లక్ష్మణ. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన నేటికి 17 రోజులు కావస్తుంది. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. చిన్నారి అదృశ్యమై 17 రోజులు గడిచినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ కూడా లభించలేదు. పాప కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన కూడా ఇప్పటి వరకు ఒక కీలకమైన ఆధారం కూడా దొరకలేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ను అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఇది ఇలా ఉండగా 2 రోజుల క్రితం విజయవాడ DIG కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక టెక్నికల్ బృందం కేసుకు సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించి తాజాగా లభించిన CCTV ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించిన చెందిన వ్యక్తులు చిన్నారిని ఎత్తుకెళ్లారా ఉండొచ్చని కూడా అనుమానం ఆ కోణంలో కూడా చూస్తున్నారు, ఆరాధిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే జీడి పిక్కల సేకరణ కోసం ఆ ప్రాంతానికి వచ్చిన కొందరి కదలికలపై కూడా విచారణ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు కేసులో కీలకంగా భావిస్తున్న కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ఆ నివేదికలో మరో 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ప్రతి కోణాన్ని కూడా పరిశీలిస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు దర్యాప్తులతో కొనసాగుతున్నారని చెప్పవచ్చు. లక్ష్మణ. థ్యాంక్ యూ శ్రీనివాస్.